హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. దుల్కర్ సల్మాన్ మలయాళం ఫేమ్ యాక్టర్ మమ్మూటి. ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ తెలుసు కదా అందరికీ. సీతారామం నుంచి మనకు అందరికి ఇంతకుముందు కూడా మూవీస్ వచ్చినాయి, కానీ అంత ఫేమ్ కాలేదు. సీతారామం నుంచి ఫేమ్ అయింది. ఇతను కూడా తన మార్కెట్ పెంచుకుంటున్నాడు. సో ఇంతకుముందు మలయాళం వరకే ఇతన్ని వచ్చేవి. సో లాస్ట్ టైం సీతారామం నుంచి తెలుగులో కూడా వచ్చింది. తెలుగులో మంచి మార్కెట్ వచ్చింది. సో తర్వాత హిట్ కూడా అయింది, అది మంచి మూవీ. తర్వాత నెక్స్ట్ ఒకటి వచ్చింది కల్కి, ఏదో వచ్చింది కత్తి, ఐ థింక్ కత్తి అనుకుంటా మూవీ వచ్చింది. అదంతా ఆడలేదు, కానీ ఓవరాల్ పాన్ వరల్డ్ దాన్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇది కూడా లక్కీ భాస్కర్ అని కూడా తెలుగు, మలయాళం ఆల్ పాన్ ఇండియాతో రిలీజ్ చేస్తున్నారు. సో ఎలా ఉండబోతుందో చూద్దాం టీజర్, ఓకేనా? సో ఆల్మోస్ట్ దుల్కర్ సల్మాన్ మూవీస్ బాగుంటాయి. ఇంతకుముందు కూడా ఫస్ట్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు తెలుగులో మార్కెట్ పెంచుతున్నాను, కానీ సీతారామం నుంచి వచ్చినాయి. ఇంతకు 2-3 మూవీస్ ఐ థింక్ వచ్చినట్టున్నాయి, ఇంతకుముందు వచ్చినాయి. అది అంత హిట్ కాలేదు, పేరు రాలేదు. కానీ సీతారామం నుంచి పేరు వచ్చింది. దుల్కర్ సల్మాన్ అంటే ఇప్పుడు మోస్ట్లీ అందరికీ తెలుసు. ఇటు బాలీవుడ్లో తెలుసు, హిందీలో, ఇప్పుడు తెలుగులో కూడా తెలుసు ఆల్మోస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది ఫస్ట్ టీజర్ చూద్దాం. లెట్స్ స్టార్ట్. He's a common man. Bhaskar. Common. Middle class. Indian man. He's more reliable. He's more eligible. Bhaskar. ఈ బ్యాంక్ కి తనే కరెక్ట్. ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయీ అకౌంట్ లో ఇంత డబ్బా. మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్. ఓ మీనాక్షి. కష్టం వస్తే ఖర్చులు తగ్గించుకొని రూపాయి దాచుకుంటాం. పంతం వస్తే ₹1 కూడా మిగిల్చకుండా ఖర్చు పెట్టేస్తాం సార్. ఎక్కడి నుండి మొదలు పెడదాం? చూసారా ఫ్రెండ్స్, ఎలా నచ్చింది మీకు? నాకైతే బాగా నచ్చింది. దీని కాన్సెప్ట్ బాగుంది. సో ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఎంప్లాయ్, బ్యాంక్ ఎంప్లాయ్. సో తన దగ్గర మనీ ఎలా రాబోతుంది, మనీ ఎలా వచ్చింది, సో తన నుంచి అతను ఎలా కాపాడుకున్న మనీ నుంచి అనేది మూవీ కాన్సెప్ట్. సో కంటెంట్ అది. సో బాగుంది కంటెంట్. దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ యాజ్ యూజువల్ బాగుంది. డైరెక్షన్ కూడా వెంకట్లో మోస్ట్లీ బాగుంటుంది అనిపిస్తుంది. సో చూద్దాం ఎలా ఉండబోతుంది. మీనాక్షి అయితే హీరోయిన్. సో లేటెస్ట్గా మీనాక్షి కూడా ఆఫర్స్ మంచి పెరుగుతున్నాయి. గుంటూరు కాలంలో చిన్న క్యారెక్టర్ మంచి పేరునే వచ్చింది మీనాక్షి కూడా. సో ఓవరాల్ టీజర్ ఇప్పటికైతే మంచిగా అనిపించింది. సో ఇంకా ట్రైలర్ వస్తే ఇంకా కూడా మనకు చెప్పుకోనికి ఏమైనా ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది ఈ టీజర్? కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? సో నా వీడియో నచ్చితే మీకు లైక్, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ వరకు షేర్ చేసేయండి. ఏమైనా తప్పుగా మాట్లాడండి, ఇంకేమైనా చెప్పాల్సి ఉంటే మీరు తప్పనిసరిగా కామెంట్లో కామెంట్ చేయండి, నేను నన్ను సరి చేసుకుంటాను, ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.